బతుకు బస్ స్టాండ్ అన్నటువంటి సంకేతం ఇచ్చాడు ట్రంప్. ఉమ్, తర్వాత ఫోన్ చేసే అంటే ఆంక్షలను కానీ పరిగెత్తుకుంటూ నరేంద్ర మోడీ ఫోన్ చేస్తాడు, భయపడతాడు. ఇదివరకు ఒకప్పుడు అమెరికా చిన్న మాట అనగానే ఇక్కడి నుంచి టీములు పరిగెత్తుకెళ్ళాయి అమెరికాకి. ఆడు 2-3 రోజులు మనల్ని ఆడుకుని ఆ తర్వాత అపాయింట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, అది కూడా ల్యాబీల చేత డబ్బులు ఇప్పించుకున్నాక, లంచాలు ఇప్పించుకున్నాక. అట్లాంటిది మోడీ వచ్చాక ల్యాబింగ్ లేదు, తొక్కలేదు. డైరెక్ట్ ల్యాబింగ్ జయశంకర్, డైరెక్ట్ చూసేది అజిత్ దోవల్. ఉమ్, అందులో ట్రంపే ఫోన్ చేసి ఓసారి రాయ్యా మనం మాట్లాడుకుందాం అంటే తిరిగి లేదు బొమ్మన. ఉమ్, అట్లాగే టారిఫ్లు వేస్తాను అంటే ఏం మాట్లాడలా, మాట్లాడకపోవడం అనే వేపనేసాడు. ఉమ్, ఆ చివరికి అమెరికాకి సినిమా చూపెట్టడానికి చైనాకి దగ్గరే లెక్క చూపెట్టాడు. ఈలోపు ఈ ట్రంప్ నోటి దూలతో ప్రపంచ దేశాలని విసిగెత్తారు. యూరోపియన్ దేశాలకు నాయకత్వమే అమెరికా. ఆ యూరోపియన్ దేశాలు భారతదేశానికి వచ్చినాయి. ఎందుకంటే ట్రంప్కి ప్రత్యామ్నాయంగా పుతిన్ చూడట్లాళ్ళు, ట్రంప్కి ప్రత్యామ్నాయంగా జిన్పింగ్ చూడట్లాళ్ళు. ఎందుకంటే అవి 2 నియంత దేశాలు. అవును. ట్రంప్కి ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్యంలో పురాతన ప్రజాస్వామ్యం అమెరికాది, పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశాన్ని. ఓకే. కాబట్టి ఇక్కడికి వచ్చారు, మోడీతో ఒప్పందం చేసుకున్నారు 27 దేశాలు కలిసి. ఉమ్, దెన్ అమెరికా కూర్చోబడింది. ఉమ్, ఇక వాళ్ళ అంటే ఇంతవరకు అమెరికా ఏం చేస్తుంటే మానవ హక్కులు, పౌర హక్కులు ఇట్లాంటిది ఏదో ఒకటి భారత్ మీద ఒక వ్యతిరేక ప్రచారాన్ని మన దగ్గర ఉన్న స్వచ్ఛంద సంస్థలతో సృష్టించి దాన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘాలతో నెగిటివ్గా క్రియేట్ చేసి ఈ రిపోర్ట్లు యూరోపియన్ యూనియన్కి ఇచ్చి అక్కడున్న వ్యాపార పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టనివ్వదు. మనం పర్యావరణ విధ్వంసకులమని, మనం మత ఉన్మాదులమని, మనకు సంబంధించి రకరకాల ఆరోపణలు చేపిస్తుంది ఇక్కడ సంఘాలతో. ఈ రిపోర్టులతో వాళ్ళు అక్కడ అమెరికన్స్ ఇదే యూరోపియన్ వాళ్ళు చాలా ఎక్కువ చూసుకుంటారు. వాటిట్లో అడ్డు పెట్టేసి మన దగ్గరికి రాని ఎట్లా ఇంతవరకు